హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హన్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడే తెలుగు మాటలు ఇంగ్లీష్లో ఈజీగా మాట్లాడడం నేర్చుకుందాం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ముందుగా ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. నెంబర్ 1, తలరాత రాత్రికి రాత్రి మారిపోదు. ఫేట్ డజంట్ చేంజ్ ఓవర్ నైట్. నెంబర్ 2, నేను పని పూర్తి చేసిన తర్వాతే ఇంటికి వెళ్ళాను. I went home just after completing the work. ఈ వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్స్. నెంబర్ 1, అంత మాత్రానికే కోపం తెచ్చుకోవాలా. నెంబర్ 2, ఏం పర్వాలేదు నేను అడుగుతాను. సో ఈ తెలుగు సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒకవేళ ఆన్సర్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కనుక ఫాలో అయినట్లయితే మీరే వీటిని ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. జనరల్గా మనం తెలుగులో ఏం పర్వాలేదు అనే పదం తరచుగా వాడుతూ ఉంటాం కదా. సో ఈ ఏం పర్వాలేదని ఇంగ్లీష్లో ఎన్ని రకాలుగా మాట్లాడొచ్చో వాటితో ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ కూడా చూద్దాం. సో ఏం పర్వాలేదు అంటే ఇట్ డజంట్ మ్యాటర్, డోంట్ వరీ అబౌట్ ఇట్, there is no need to worry, it's no trouble at all, it's no bother, no worries. సో ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఏం పర్వాలేదు నేను అర్థం చేసుకోగలను. నో వరీస్ ఐ కెన్ అండర్స్టాండ్. నేను ఇక్కడ నో వరీస్ అప్లై చేస్తున్నాను. మీరు మీకు కావలసిన దాంతో మాట్లాడుకోవచ్చు. ఏం పర్వాలేదు ఆ డబ్బులు నేను ఇస్తాను. నో వరీస్ ఐ విల్ గివ్ ద మనీ. ఏం పర్వాలేదు ఆ పని నేను చేస్తాను. నో వరీస్ ఐ విల్ డూ ద వర్క్. ఇప్పుడు మీ క్వశ్చన్ ఆల్రెడీ అడిగిందే, ఏం పర్వాలేదు నేను అడుగుతాను. ఇప్పుడు ఇంకొక చిన్న తెలుగు మాట నేర్చుకుందాం. అంత మాత్రానికే లేదా ఆ మాత్రానికే లేదా దాని గురించే. దీనిని ఇంగ్లీష్లో జస్ట్ ఫర్ దాట్ ఓన్లీ, ఓన్లీ ఫర్ దాట్. ఈ మాట కొంచెం సర్కాస్టిక్గా లేదా ఎదుటివారిని కొంచెం వెటకారించేలాగా ఉంటుంది కదా. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఒక 3-4 ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నారు. వాళ్ళలో ఒక అతను ఇంకొక అతని మీద జోక్ చేశాడు. ఎవరి మీద అయితే జోక్ చేశారో అతనికి కోపం వచ్చి వెళ్ళిపోతున్నాడు అనుకుందాం. అప్పుడు అందులో ఉన్న ఇంకో వ్యక్తి, ఆ మాత్రానికే నీకు కోపం వచ్చేయాలా, లేకపోతే ఆ మాత్రానికే నువ్వు వెళ్ళిపోవాలా, సో ఇలా అంటూ ఉంటారు కదా. సో ఇప్పుడు దీనిని ఎగ్జాంపుల్స్తో సహా చూద్దాం. ఈ అంత మాత్రానికే లేదా ఆ మాత్రానికే అనేది ప్రజెంట్ మీనింగ్ అవ్వచ్చు లేదా పాస్ట్ మీనింగ్ అయినా కావచ్చు. ఇప్పుడు మనం రెండూ చూద్దాం. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. నువ్వు అంత మాత్రానికే వెళ్ళిపోవాలా లేదా నువ్వు ఆ మాత్రానికే వెళ్ళిపోవాలా. ముందు పాస్ట్ మీనింగ్ చూద్దాం, అంటే గతం. డిడ్ యూ హ్యావ్ టు గో జస్ట్ ఫర్ దాట్ ఓన్లీ. డిడ్ యూ హ్యావ్ టు గో జస్ట్ ఫర్ దాట్ ఓన్లీ అంటే ఇక్కడ ఇతను ఆల్రెడీ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన అతన్నే నువ్వు అలా వెళ్ళిపోవాలా అని అడుగుతున్నారనమాట. అదే ప్రజెంట్ మీనింగ్ అయితే నువ్వు ఆ మాత్రానికే వెళ్ళిపోవాలా అంటే ఇక్కడ ఇతను వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. సో అతన్ని అడుగుతున్నారు, నువ్వు ఆ మాత్రానికే లేదా అంత మాత్రానికే వెళ్ళిపోవాలా అని అడుగుతున్నారు. డూ యూ హ్యావ్ టు గో జస్ట్ ఫర్ దాట్ ఓన్లీ. డూ యూ హ్యావ్ టు గో జస్ట్ ఫర్ దాట్ ఓన్లీ. ఇక్కడ అయిపోయిన పని అయితే డిడ్ పెట్టుకోండి. అదే ప్రస్తుతం అయితే డూ అప్లై చేసుకోండి, అంతే తేడా. కన్ఫ్యూజ్ కావద్దు. నువ్వు ఆ మాత్రానికే గొడవ పడాలా. పాస్ట్ మీనింగ్ చూద్దాం. డిడ్ యూ హ్యావ్ టు క్వారల్ ఓన్లీ ఫర్ దాట్. అదే ప్రజెంట్ మీనింగ్ అయితే డూ యూ హ్యావ్ టు క్వారల్ ఓన్లీ ఫర్ దాట్. నువ్వు ఆ మాత్రానికే అలగాల. సో ఇక్కడ ఆల్రెడీ అలిగారు, అలిగిన ఆవిడనే అడుగుతున్నారు ఇలా. Did you have to sulk only for that? Did you have to sulk only for that? నువ్వు ఆ మాత్రానికే నన్ను అందరి ముందు అవమానించాలా. Did you have to put me down in front of all only for that? Did you have to put me down in front of all only for that? Put me down అంటే ఇన్సల్ట్ చేయడం, అవమానించడం. నువ్వు ఆ మాత్రానికే ఆమెను అనుమానించాలా. Did you have to suspect her just for that? Did you have to suspect her just for that? నువ్వు ఆ మాత్రానికే వాళ్ళని తిట్టాలా. Did you have to scold them
ఓన్లీ ఫర్ దాట్. ఇప్పుడు మీ క్వశ్చన్ ఆల్రెడీ అడిగింది, అంత మాత్రానికే కోపం తెచ్చుకోవాలా? సో ఇప్పటి వరకు క్వశ్చనింగ్ చూసాం కదా, ఇప్పుడు పాజిటివ్గా మాట్లాడడం చూద్దాం. నేను నా డబ్బులు తిరిగి ఇవ్వమన్నందుకే అతనికి నా మీద కోపం వచ్చింది. సో తిరిగి ఇవ్వమన్నందుకే అంటే ఆ మాత్రానికే లేదా అంత మాత్రానికే అని చెప్తున్నారు ఇక్కడ. ఓన్లీ ఆ రీజన్ గురించి మాత్రమే అని అర్థం. ఐ ఆస్క్డ్ హిమ్ టు రిటర్న్ మై మనీ ఓన్లీ ఫర్ దాట్ he got angry with me. I asked him to return my money. Only for that, he got angry with me. Last example. అతను ఆఫీస్కి లేట్గా వెళ్ళినందుకే మేనేజర్ బాగా తిట్టాడు. He was late for the office. Just for that, manager scolded severely. He was late for the office. Just for that, మేనేజర్ స్కోల్డెడ్ సివియర్లీ. సో జనరల్గా మాట్లాడేటప్పుడు దీనిని సెంటెన్స్ మధ్యలో ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో మీకు అర్థమవుతుందా? మీరు ఓన్గా మరికొన్ని ఎగ్జాంపుల్స్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా మరింత బాగా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు. సో గైస్, దిస్ ఇస్ ద క్లాస్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఫర్ యువర్ సపోర్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.